ఓ హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగానే ఉన్నాను. నేను మీ పీకే గేమర్ వైట్. ఈరోజు అయితే మనం డబ్ల్యూఎస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం సిఎస్ ర్యాంక్లోని. ఇప్పుడైతే మనం చూద్దాం ఎన్ని కిల్స్ వేస్తామో అనేది. ఇవన్నీ చూద్దాం గాయస్. ఒక నాకు ఇంకొకటి కూడా నాకు ఇద్దరైతే డౌన్ చేశాను. ఇంకా అయితే ఇద్దరు ఉన్నారు. ఒకడికైతే ఫుల్ హిట్ కొట్టాను. ఫస్ట్ అయితే ఫినిష్ చేసేద్దాం మనం. నేనైతే ఫినిష్ చేస్తాం. ఆయన కూడా నా సోనీ అయితే ఆన్ అయిపోయింది. ఆడికి ఆడుకుని నాకు లాస్ట్ ఎనిమి అక్కడ ఉన్నాడు. ఆ నెత్తే కనుక ఏసి అయిపోద్ది మనకి. చూద్దాం వేస్తామో లేదనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఎనిమి? ఇంకోండి అంగండి ఊకొంగులు అక్కడ ఉన్నాడు. ఇంకోండి ఆయన అయితే ఇప్పుడు మనం ఏదో ఒకలాగా చూడాలి కొట్టడానికి. అయిపోయింది గాయస్, ఏసి అయితే అయిపోయింది మనకి ఫస్ట్ రౌండ్ అయితే. ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఏ గన్స్ గాయస్ కేవలం డబ్ల్యూఎస్పీ తోటి మనం బోయ్ అయితే కొట్టాలి. అసలు ఏ గన్ ఉన్నా సరే ఆ గన్ అసలు కొట్టకూడదు మనం. అసలు చాలా కష్టం. మరి చూద్దాం ఏం చేద్దాం అనేది. ఇప్పుడైతేనే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఒకసారి అమౌంట్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం అటాక్ ఇచ్చేద్దాం. ఎలాగో డబ్ల్యూఎస్పీఏ కాబట్టి సపోర్ట్ కూడా వస్తారు. మన టీమ్మేట్లు ఎలాగో సపోర్ట్ వస్తున్నారు చూద్దాం. ఒకడైతే వచ్చేసాడు. మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆడైతే నాకు ఇప్పుడు ఫస్ట్ ఉన్నాయి క్యాచ్ షాట్తో నాకు. ఇంకో ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఇక్కడైతే దోకుందాం. వాళ్ళు అయితే చూస్తారు. ఫస్ట్ మనం అయితే సేఫ్ అయిపోలే. ఇంకొండే మా టీమ్మేట్ దగ్గర అయితే ఒకటి ఉండకుండా అక్కడ ఇంకొండ ఆడు కూడా హెడ్ షాట్ నాకు. లాస్ట్ ఎనిమి అయితే ఒకడు ఉన్నాడు. ఆయన కూడా వేసేద్దాం. త్రిబుల్ కిల్ అయితే అవుద్ది మనకి. ఆయన కూడా వేసేస్తే అందుకని గైస్ మన దగ్గర ఎంపీ ఉన్నా సరే దాంతో కొట్టకూడదు. త్రిబుల్ కిల్ అయితే అయిపోయింది. ఫ్లాష్ కట్టేసి డ్యామేజ్ చేసి అయితే కొట్టచ్చు మనం. అన్నీ డ్యామేజ్ చేస్తే మనం డబ్ల్యూఎస్పీ ఈజీ కూడా వచ్చు కాబట్టి ఈజీ అవుద్ది. మూడో రౌండ్లోకి అయితే వచ్చాము మనం. ఇప్పుడైతే చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఈ రౌండ్ మనం ఏం వేస్తామో కిల్స్ అనేది కట్టని చూడొచ్చు. ఓపెన్ అయితే అయిపోయింది మనకి అది. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్గా అయితే వెళ్ళాలి. ఈ చివరితో ఫ్లాష్ వేద్దాం. ఎవడైనా ఉన్నాడేమో. సడన్గా వచ్చేసాడు. హల్క్ క్యారెక్టర్ ఉంది కాబట్టి సరిపోయింది. తీసిపోతుంది మనకి. భయపెడదాం అన్ని గ్రైనేడ్ వేసి. ఆడైతే తప్పించుకుని పోయాడు. అనుకుంటే అక్కడ ఉన్నాడు ఆడి. ఆయన నెయ్యలేదు ఒకలా ఈసారి అయితే ఖచ్చితంగా. ముందు మెడిగిట్ వేసుకుందాం. ఒకడైతే నాకు హెడ్ షాట్ ఆడికి. ఇంకిద్దరు ఉన్నారు. ఎంపీ వచ్చేయింది వదిలేచ్చు. ఎదరే ఒకడు ఉన్నాడు. అటాక్ అయితే ఇచ్చేద్దాం. మన టీమ్మేట్ వస్తాడని కిల్లు ఎత్తేసాడు. గ్యాస్ ఇది మనదే. రౌండ్ అయితే గెలిచేసాం మనం. ఇంకా లాస్ట్ రౌండ్ ఒకటి ఉంది. హగ్ ఎంపీఫై తీసి మన టీమ్మేట్స్కి ఇచ్చేద్దాం. మళ్ళీ ఎందుకు వదిలేయడం. లాస్ట్ రౌండ్ అయితే వచ్చేయింది గాయస్ మనకి. చూద్దాం ఇప్పుడు కొడతాం ఎన్ని కిల్స్ వేస్తానని చూద్దాం. మనమైతేనే ఇప్పుడైతే వదిలేసింది అది మనల్ని అయితేనే. ఇంకా ఎన్ని కిల్స్ వేద్దామో చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఈ ఎల్ షేప్ బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కొట్టడానికి ఈజీ అవుద్ది మనకి. మన టీమ్మేట్లు అయితే ఎవరు రావట్లేదు. నెంబర్ 2 కూడా వస్తున్నాడు మనకు సపోర్ట్. ఆడు కూడా పోయాడు. డ్రాప్ అయితే చేస్తున్నాడు. ఆడి దగ్గరికి ఎనిమిస్ వస్తారేమో చూద్దాం మనం అయితేనే. ఈ బిల్డింగ్లోకి వెళ్ళచ్చు. ఆ పైన ఉన్నారు ఎనిమిస్. ఎంతమంది ఉన్నారు తెలుసు. ఫ్లాష్ వేసి చూద్దాం. మొత్తం ముగ్గురు అక్కడ ఉన్నారు.
గ్రైనేడ్ వేసి చూద్దాం ఎన్ని అవుతారేమో. ఒక కిల్ దొబ్బేశారు, ఇంకో కిల్ చోరీ చేశారు. ఈ లేడీ అయితే కిందకు వచ్చేసింది. ఇవ్వండి నా దగ్గర ఉంది. లేడీ తప్పించుకుంటుంది. ఈ లేడీని కూడా వేయచ్చు. ఈ లేడీని కన్ఫర్మ్ వేయాలి, లేకపోతే కిల్ చోరీ చేస్తారు. ఈ కిల్ కూడా చోరీ చేసారు. ఇంకా లాస్ట్ టైం ఉన్నాడు ఆయన అయితే మనమే వేయాలి ఏదో ఒకలాగా. చూద్దాం ఎక్కడున్నాడు ఎనిమి. ఆడు అనుకోండా ఎదరా చెక్క బిల్డింగ్ మీద ఉన్నాడు, స్నైపర్ పట్టుకున్నాడు. ఆయన ఏదో ఒకలాగా వేయాలి. ఇప్పుడు మనం ఓపెన్ ఇచ్చేద్దాం. లాస్ట్లో ఉండే కదా ఏదో ఒకటి అని చెప్పి, ఒక్కడే కదని చెప్పి అటాక్ అయితే ఇచ్చేసాం. అనుకోండి ఆయన అయితే కిల్ అయితే చేసేద్దాం. అనుకోండి ఫుల్ ఇచ్చేసాను. కిల్ కూడా అయిపోయాడు. బోయ్ అయితే కొట్టేహం మనం అయితేనే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.